యూట్యూబర్లు సోషల్ మీడియా పుణ్యమా కొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అవుతుంటే మరికొందరు కష్టాల పాలవుతున్నారు. మొన్న మధ్య హైదరాబాద్ లో కుమారి ఆంటీ గురించి చూసినాం. ఆ ఫుడ్ ఆంటీ పాపులారిటీ, ఆ క్రేజ్, ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసుల ఎంట్రీ. ట్రాఫిక్ న్యూసెన్స్ పేరుతో అక్కడి నుంచి స్టాల్ తీయించడం. అదృష్టం బాగుండి సీఎం సీన్ లోకి ఎంట్రీ కావడంతో కథ హ్యాపీగా ఎండ్ అయింది. లేకుంటే ఆ ఫుడ్ ఆంటీ బతుకు రోడ్డున పడేది. ఇప్పుడు తాజాగా చెట్ల మందులమే, అడవి మందులమే ఓ మహిళ సోషల్ మీడియా పుణ్యమా కటకటాల పాలైంది. అసలు మ్యాటర్ ఏంటంటే, భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెంచు కాలనీకి చెందిన లక్ష్మి ప్రకృతి వైద్యం చేస్తుంటది. ఎప్పట్లాగే మేడారం జాతరలో వనమూలికల షాప్ పెట్టుకుంది. మేడారం జాతరకి వెళ్ళిన ఓ యూట్యూబర్ కెమెరా లక్ష్మి షాప్ పై పడింది. కెమెరా చూసిన లక్ష్మి మరికొంచెం క్యూరియాసిటీతో మందులతో పాటు తన దగ్గర అటవీ జంతువులకు సంబంధించిన వస్తువులు ఉన్నాయని చెప్పింది. ముంగీస, నక్కతోట, ఇతర జంతువుల చర్మం, గోల్రు లాంటివి ఉన్నాయని అత్యుత్సాహంతో చెప్పేసింది. ఈ వీడియో కాస్త వైరల్ అయింది. చివరికి ఫారెస్ట్ అధికారులకు చేరింది ఆ వీడియో. దీంతో ఫారెస్ట్ అధికారులు చెంచు కాలనీలోని లక్ష్మి ఇంటిని పూర్తిగా సోదా చేశారు. ఆమె వీడియోలో చెప్పినట్లు అటవీ జంతువుల అవయవాలు, వస్తువులు దొరకడంతో సీజ్ చేశారు అధికారులు. వైల్డ్ యానిమల్ యాక్ట్ ఉల్లంఘించారంటూ ఆమెను అరెస్ట్ బి చేశారు. ఇది స్టోరీ. యూట్యూబర్ స్టోరీ చేద్దామనుకుంటే ఆమె బతుకు ఆగమైంది.